హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాణి. వెల్కమ్ టు మై ఛానల్ సత్యగంగా సైన్స్ వరల్డ్. ఇది 10th క్లాస్ ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్, దానికి సంబంధించిన నోట్స్ అండి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్. ఈ జఠర గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, ప్రోటీన్లను జీర్ణం చేసే పిప్సిన్ అనే ఎంజైమ్ను మరియు శ్లేష్మంను విడుదల చేస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆమ్ల మాధ్యమాన్ని ఏర్పరచడం ద్వారా పెప్సిన్ ఎంజైమ్ చర్యలను సులభతరం చేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో శ్లేష్మం ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయం లోపలి పొరను రక్షిస్తూ ఉంటుంది. అంటే లోపలి పొర ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా దీని హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఎటువంటి జీర్ణాశయంలో ఎటువంటి హాని చేయకుండా శ్లేష్మం అనేది రక్షిస్తూ ఉంటుంది. జీర్ణాశయం నుండి ఆహారాన్ని కొద్ది కొద్దిగా చిన్న పేగులోనికి విడుదల చేసే సంవరణి కండరం జీర్ణాశయం నుండి ఆహారం బయటకు వెళ్ళడాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులోనికి ప్రవేశిస్తుంది. ఇది చుట్టలు చుట్టుకుని తక్కువ ప్రదేశంలో అమరి ఉండే ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగం. వివిధ జంతువులలో అవి తినే ఆహారాన్ని బట్టి వాటి చిన్న ప్రేగులు పొడవు వేరువేరుగా ఉంటుంది. అంటే వివిధ జంతువులలో వివిధ రకాలుగా మనకి చిన్న ప్రేగు అనేది ఉంటూ ఉంటుంది. గడ్డి తింటున్న శాకాహారుల్లో అంటే గ్రాస్లో ఉన్న సెల్యులోజ్ని జీర్ణం చేయడం, ఈ గ్రాస్ని తీసుకునే జంతువులలో అంటే గడ్డి తింటున్న శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణం చేయడం కోసం పొడవైన చిన్న ప్రేగు అవసరం ఉంటుంది. మాంసం సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి పులి వంటి మాంసాహారుల్లో చిన్న పేగు పొడవు తక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు సంపూర్ణంగా జీర్ణం అయ్యే ప్రదేశం పేగు. ఇక్కడ మనకి ఈ పేగులో చూసుకుంటే చిన్న పేగులో మనకి పూర్తి డైజెషన్ అనేది కంప్లీట్గా డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసం కాలేయం క్లోమాల స్రావాలను చిన్న పేగు తీసుకుంటుంది. అంటే డైజెషన్ అనేది ప్రాపర్గా జరగడం కోసం ఈ చిన్న పేగు ఏం చేస్తుందంటే కాలేయం నుండి క్లోమం నుండి కొన్ని స్రావాలను తీసుకుంటుంది. జీర్ణాశయం నుండి వచ్చిన ఆహారం ఆమ్లయుతంగా ఉంటుంది. ఇప్పుడు మన జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోనికి వచ్చిన ఆహారం ఏదైతే ఉందో అది ఆమ్లయుతంగా ఉంటుంది. అంటే ఆమ్లయుతంగా క్లోమరస ఎంజైమ్లు పనిచేయాలి అంటే ఆహారం క్షారయుతంగా మారాలి. ఇప్పుడు జీర్ణాశయంలో చేరిన ఆహారం ఆమ్లయుతంగా ఉంది, అది క్షారయుతంగా మారాలి అంటే కాలేయం నుండి విడుదలైన పైత్యరసం క్రొవ్వులపైన పనిచేయడమే కాకుండా ఆహారం క్షారయుతంగా మారడంలో కూడా సహకరిస్తుంది. చిన్న పేగులో ఉన్న కొవ్వులు పెద్ద పెద్ద రేణువుల రూపంలో ఉండడం వల్ల దీనిపై పనిచేసే ఎంజైమ్ల చర్య క్లిష్టతరంగా ఉంటుంది. దీన్ని చాలా అంటే చిన్న పేగులో ఉన్న క్రొవ్వులను పెద్ద పెద్ద రేణువులుగా ఉంటాయి. వీటిని చిన్న చిన్న రేణువులుగా చాలా చిన్న సూక్ష్మంగా మనం డైజెషన్ చేయాలి అంటే ఈ ఎంజైమ్ చర్య చాలా క్లిష్టతరంగా ఉంటుంది. పైత్యరస లవణాలు వీటిని చిన్న చిన్న రేణువులుగా అంటే కాలేయం నుండి విడుదలైన పైత్యరస లవణాలు, ఈ పైత్యరసం ఏదైతే ఉందో ఈ లవణాలు చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయి. దీన్ని మనం ఎమల్షీకరణం అంటారు. ఇది సరిగ్గా మురికిపై సబ్బు యొక్క తరళీకరణ చర్యలాగే ఉంటుంది. క్లోమరసాన్ని స్రవిస్తుంది. దీనిలో ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్, తరళీకరణం చెందిన కొవ్వులను విచ్ఛిన్నం చేసే లైఫేజ్ ఉంటాయి. ఇదండి దీనికి సంబంధించిన నోట్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.